హై ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 34 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ 11 ఏంటి, హెడ్ టు హెడ్ లో ఏ జట్టు స్ట్రాంగ్ గా ఉంది, అలాగే బెంగళూరులో గెలిపేవరిది అనే విషయం గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తుంటే తప్పకుండా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ప్రీవియస్ వీడియో యొక్క ప్రొటెక్షన్ ని కూడా ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ముందుగా పంజాబ్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ప్రభు సిమ్రన్ సింగ్, జోస్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, గెలెన్ మ్యాక్స్వెల్, మార్కో స్టోనిస్, శశాంక్ సింగ్, నోవెల్ వదేరా, మార్కో జెన్సన్, యుజేందర్ చహల్, వైజాగ్ విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్. ఇది పంజాబ్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11 లో మనకు 1-2 మార్పుల కంటే పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఫిలిప్ సాట్, విరాట్ కోహ్లీ, రాదట్ పటిదార్ కెప్టెన్, లివెమ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, థీమ్ డేవిడ్, కుర్నాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోస్ హెజిల్వుడ్, ఎస్ దయాల్. ఇదే ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఇక ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ లో ఏ జట్టు స్ట్రాంగ్ గా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు జట్ల మధ్య టోటల్ గా 33 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ పైన 16 మ్యాచ్లు అయితే విజయం సాధించింది. అలాగే పంజాబ్ కింగ్స్ బెంగళూరు జట్టు పైన 17 మ్యాచ్లు అయితే విజయం సాధించింది. ఇక లాస్ట్ 5 మ్యాచ్ల్లో చూసుకున్నట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ పైన 3 మ్యాచ్లు అయితే విజయం సాధించింది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు అయితే విజయం సాధించింది. ఇక్కడ హెడ్ టు హెడ్ లో అప్పర్ హ్యాండ్ ఇద్దరు సమబుద్ధులుగా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్ మనకు అప్పర్ హ్యాండ్ పంజాబ్ ఉన్నప్పటికీ లాస్ట్ 5 మ్యాచెస్ లో బెంగళూరుదే ఒక మ్యాచ్ అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. ఇక ఫైనల్ గా బెంగళూరులో గెలిపేవరిది అనే విషయానికి వచ్చినట్లయితే ఏ జట్టు అయితే సెకండ్ బ్యాటింగ్ చేస్తుందో ఆ జట్టు అయితే గెలుస్తుందని మన యొక్క ప్రిడిక్షన్. మరి రెండు జట్ల మధ్య ఏ జట్టు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. ఫైనల్ గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అదిరిపోయే వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది.